రైతు భరోసా పేరిట రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి దీన్ని అమలు చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ స్కీమ్ అమలుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీముకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కార్లు, బంగ్లాలు ఉండి పన్ను కట్టే వారికి పెట్టుబడి సాయం దేనికి అని ఇటీవల పలు సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం అనర్హులకు పంచిపెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని తెలిపారు. ట్యాక్స్ పేయర్స్కు పెట్టుబడి సాయం ఎందుకని, సాగు చేసే రైతులకు మాత్రమే అందాలని, దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ట్యాక్స్ పేయర్స్ లిస్టును ఇవ్వాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా అధికారులతో సర్వే నిర్వహించి ఏ భూముల్లో రైతులు సాగు చేస్తున్నారో ఆ భూములకే సాయం అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. కాగా ఈసారి రైతు బంధు సాయం 4 ఎకరాల లోపు రైతులకు అందింది. మిగతా వారికి మార్చి 15లోగా అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.